వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సో ట్రూ సార్. కానీ ఇంత ఫిలాసాఫికల్ యాంగిల్ ఒకవైపు మీలో అంటే చాలా పరిపక్వంగా ఒక తాత్వికత కనిపిస్తోంది. ఇంకోవైపు బాగా లౌకికంగా పూర్తిగా యాక్టివ్గా ఉండవలసిన సినిమా ప్రపంచం. ఈ రెండిట్లో మీ అనుబంధాల్ని, మీ జీవితాన్ని, ఒడిదుడుకుల్ని ఎలా ఏం సమాధానం చెప్పుకో. ఇప్పుడు ఒక రిజెక్షన్ వచ్చింది, ఒకటి ఎవరో ఏదో వద్దన్నారు, బాగాలేదన్నారు, బాధపడతాం, అప్పుడు ఎలా మీరు సమాధాన పరుచుకునేవారు? నాకు అంత స్పష్టంగా నేను దీనికి సమాధానం చెప్పలేను, కానీ ఐ డోంట్ మైండ్ అది నాకు ఆ నెగిటివ్ ఎఫెక్టే అది పెద్దగా గుచ్చుకోదు నాకు. ఇప్పుడు 83 ఏళ్ల జీవితంలో ఏదో ఎక్కడో ఏదో తగులుతూ ఉంటుంది కదా, న్యాచురల్. కానీ అవి నన్ను బాధించిన సంఘటనలు నాకు గుర్తులే. ఐ థింక్ ఐ టేక్ ఇట్ ఇన్ ఇట్స్ ఓన్ వే. తగిలింది దీనికోసమే పుట్టామా, ఇప్పుడు ఎవరో ఒకడు అన్నాడు, ఓ తలపడుచుకొని మందు వేసుకొని, ఏంట్రా నువ్వు పుట్టింది ఆ వేషం వేయడానికైనా, ఇంకేం లేదా, దేని లేదా, అంతే కదా, పర్పస్ లేదా. వెన్ యూ థింక్ లైక్ దట్ అరే ఫట్ అరే అనిపిస్తుంది, అవునా కదా, యూ టేక్ ఇట్ ఈజీ. ఏదన్నా లైఫ్ నాకు చాలా సరదా, చాలా చాలా లైఫ్ అంటే ఐ లవ్ లైఫ్. అందులో ఒడిదుడుకులు, ప్లస్లు, మైనస్లు, కష్టాలు, సుఖాలు అన్నీ ఉంటాయి. ఆల్ ఆఫ్ దెమ్ ఐ యాక్సెప్ట్, ఐ డోంట్ ఫైట్. ఎస్పెషలీ నెగిటివ్ వస్తేప్పుడు ఫైట్ చేయనమ్మా. సార్ మీకు వచ్చిన క్యారెక్టర్స్ 400 పైచిలుకు సినిమాల్లో దాదాపుగా అన్నీ ఎక్కువగా అసలు చొక్కాలు చింపుకుని అరిచేసి ఏ అనే లాంటి క్యారెక్టర్స్ వచ్చి ఉండవు. అన్నీ మితంగా స్థిమితంగా. మోస్ట్లీ ఏంటంటే నాకు వచ్చిన క్యారెక్టర్లు 70% ఫాదర్నే. అదే కాబట్టి మీరు ఫాదర్ కూడా ఏంటంటే ఒక మచ్యూర్డ్ పర్సన్. వాడు ఇలాగా అరవడం గిరవడం చెత్త వేషాలు వేయడు, కొంచెం నిండు మంచి నాన్న. ఇన్ జనరల్ నాకు చెడ్డ నాన్నలు ఎక్కడ వేయలే. ఇవన్నీ వీళ్ళందరూ నా కొడుకులే. ఎవరు అక్కినేని నాగేశ్వరరావు గారితో మాత్రమే ఆ బంధం ఎక్కడ పడలేదు. రామారావు గారు నా మనవడు, పెద్ద ఆయన. శోభన్ బాబు, మోహన్ బాబు, గీరి బాబు, ఈ బాబులందరూ నా కొడుకులే. బాగా చెప్పారు సార్ అందరూ. మోహన్ బాబు ఫస్ట్ సినిమా ఇఫ్ ఐఎమ్ రైట్ మా ఇంటి మహాలక్ష్మి అనుకుంటాను, అంటే సేమ్ టైటిల్, అంత పాతది ఒకటి ఉంది, అది కాక ఇది కూడా అనుకుంటున్నాను. ఐ మే నాట్ బి. అందులో మోహన్ బాబు తండ్రిని, ఆయన ఫస్ట్ హీరో వేసిన దానిలో ఆయన ఫాదర్ని. నాకు ఆయనతో పరిచయం తక్కువ. వీళ్ళందరితో చాలా పరిచయాలు ఉన్నా మోహన్ బాబుతో ఎందుకో ఆయన్ని ఎక్కువ కలవలే. ఎవడు వీళ్ళందరూ ఈ రజనీకాంత్ రజనీకాంత్ ఎక్కడున్నాడమ్మా, అక్కడెక్కడ ఉన్నాడు కదా. నార్త్లో అమితాబ్, సౌత్లో రజనీ. అవును, అలాంటి రజనీ స్కూటర్ మీద తిప్పేవాడు నేను. వాడికి స్కూటర్ కూడా లేదు గాడికి. ఇప్పుడు అలాగే ఉంటుందా మీ అనుబంధం మీరు కలిస్తే? ఇంకొకటి, నేను శాంతంగా ఉండడానికి అదొక కారణమేమో. వాడిని అంటే ఒరే అని కాదు కానీ వై అది మాకు అప్పుడు అది వై రజనీ, ఒరే రజనీ కాదు, అడా రజనీ కాదు, వై అన్నది అది దానికి అర్థం లేదు. పాత్రుడు, గణేష్ పాత్రుడు, వీళ్ళందరితో ఒక రకంగా ఒరే సంబంధం అలాంటిదే, కానీ ఒరే అని పిలుచుకో వై అని. వాడు వై వై అంటప్పుడు ఇలా ఉన్నాడు. 1, 2, 3 సినిమాలమ్మా జివ్వు తారాజువలో వెళ్ళిపోయాడు. అవును, అంత సక్సెస్ అయితే వాళ్ళు దూలుకునే వెళ్ళను, వాళ్ళ దగ్గరికే వెళ్ళను. రోడ్డు మీద కనిపిస్తే ఓకే, ఇట్స్ మై నేచర్ అంతే. వాడే కాదు, ఇలా చాలామంది ఉన్నారు సూపర్ సక్సెస్. అంటే తారాజువలాగా అలా మీ కళ్ళ ముందు సక్సెస్ అయిన వాళ్ళు. ఐ ఫీల్ హ్యాపీ, దే ఆర్ బ్లెస్డ్. ఓకే, గాడ్ బ్లెస్డ్ దెమ్ విత్ 2 hands, హ్యాపీ. బట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రజనీ అంటే వాడు చీకొడతాడు అలాంటిది ఏం లేదమ్మా. నన్ను నిజంగా వాడు 24 క్యారెట్ గోల్డ్ రజనీ. అలాంటివి లేవమ్మా. ఎలా అంటాడంటే, ఒకసారి ప్రసాద్ స్టూడియోలో ఎందుకో నాకు ఎప్పుడు స్కూటరే అక్కడ ఏదో షూటింగ్ ఉంది, ఎవరిదంటే సమ్ తమిళ్ మూవీ.
రజనీ గారు ఉన్నాడు అన్నారు. సరే చాన్నాళ్ళు అయిందని వెళ్ళాయి. వాడు వచ్చి ఓయ్ అని వచ్చి అక్కా కొడుతాడు కాఫీ ఇరుకాడు. ఓసారి ఇంటికి వచ్చాడు, కాఫీ ఇచ్చింది మా ముసలిది. అప్పుడు ముసలిది కాదు చెప్తున్నా. కాఫీ, ఆ కాఫీ ఇక్కడ ఉందన్నాడు. అంటే హీ రిమెంబర్ సో వెల్. సో అమ్మో రజనీ నిజంగా బంగారం కూడా. అవునా? అది కానీ ఆయన కూడా చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా సార్. హంబులా మరి నువ్వే బస్ కండక్టర్ను. అదే అది చెప్తున్నా. ఫ్రెండ్స్ ఎలా సాయం చేస్తారంటే వాడికి అక్కడ ఎవరో చెప్పారు, ఒరే నువ్వు యాక్టర్ అయిపోతావురా అని. రజనీకి వాడికి ఇన్స్పిరేషను శత్రుఘ్న సిన్హా. అప్పుడు శత్రుఘ్న సిన్హా ఇలాంటి వేషాలు వేసేవాడు, కొంచెం ఫాస్ట్గాను, గొయ్యలు డబ్బులు అవన్నీ ఆ చిత్రాలు వేసేవాడు. అవి వీడికి పట్టాయి. అవి చేస్తుంటే నీకు ఎక్కడ కాదురా ప్లేసు, మద్రాసు వెళ్ళిపోవాలని ఫ్రెండ్స్ చెప్పారు అని ఆర్థికంగా కూడా సాయం చేశారు. వాడు ఇన్స్టిట్యూట్లో చేరాడు. చేరిన తర్వాత ఉండడానికి ఎక్కడ కదా, చాలా కష్టం. అతి బీదవాడు, మామూలు వేత్తనం కాదు. చివరికి వాడితోనే చదువుకున్న విఠలని ఒక అబ్బాయి, వాడు అలా కింద దొరుకుతుండడం చూసి ఎవరే రారా మాకు కొట్టుగా ఉంది సామాను వేసుకునేది, అది ఖాళీ చేస్తాం పడుకో అన్నాడు. అలాగా అక్కడ వాడికి ఒక నీడ దొరికింది. మ్యూజిక్ అకాడమీ అని మద్రాసులో ఉంది, దాని వెనకే వాడిల్లు, వాడి ఫ్రెండ్ది విఠల్ని ఇచ్చాడు. ఆ తర్వాత విఠల్ని ఏం చేశాడంటే ఏం చేయలేదు, అంత చేశాడు రజని. న్యాచురల్లీ వాడి స్వభావం అది. ఇంకోటమ్మా అంటే టు స్పీక్ అబౌట్ రజనీ ఆర్ పీపుల్ లైక్ రజనీ, వాడు వెరీ ఫాస్ట్ అన్నిట్లోనే. ఆ బియ్యదక్కిన్లో ఎంత ఫాస్ట్, రిచ్ అయిన తర్వాత దాని డబల్ ఫాస్ట్. ఒకసారి ఒక కెమెరామెన్ అనుకుంటాను మద్రాస్ ఎయిర్పోర్ట్లో మీదని ఏదో మాట వచ్చింది. కెమెరామెన్ ఎందుకో చేయి చేసుకున్నాడు. వీడు ఫటీన్ కుట్టి దానికి పెద్ద గ్లాసు, ఆ గ్లాస్ పగిలిపోయింది. ఆ గ్లాస్ లేకపోతే కింద పడిపోయాడు. అలాంటి మహా ఉద్రేకం ఎక్కువ, టక్కని తీయాలి. ఒకసారి తమ రెడ్డి గారు, కేసీ రెడ్డి ఎవరో, ఆయన తెలుసు నాకు డైరెక్ట్గా, ఊరే అక్కడికి వెళ్ళాలరా అన్నాడు. స్కూటర్ మీద తీసుకెళ్ళాను. లోపలికి వచ్చి ఆ బాయ్ ఎవరనంటే నా డైరెక్ట్ మీట్ పండితుగా ఉందా అని ఏదో అన్నాడు. మరి ఒకరండి ఇది కొంచెం రిట్రీట్ చేసినట్టు మాట్లాడాడు. వీడి కోపిష్టం ఉన్నాడు, పడే అని కొట్టాడు అన్నాడు. ఆ శబ్దం విని డైరెక్ట్గా వచ్చారు. ఎన్నారు అది ఏదన్నాడు, లోపలికి తీసుకెళ్ళి అది అయిపోయింది. వస్తాడు చెప్పాను, ఊరి ఏంట్రా అది, వాడెంత, వాడు బతుకెంత అట్టని చేసుకున్నావు, నువ్వు సక్సెస్ అయ్యావంటే బాయ్గా సార్ నా బాయ్ అంటాడు. అది వాడి స్థానం, నువ్వు అలా రియాక్ట్ అవ్వకూడదు. ఏం చేస్తావు, వాడిది అది చాలా. అంటే అలాంటి వాళ్ళు అందరూ రజనీలు అయిపోతారని అన్నాం. బట్ వాడికి ఆ లక్షణాలు ఉన్నాయి. ఎప్పుడు చిన్నచూపు చూడడం మా పక్కన చెప్పానా, ఇంత పెద్ద స్టార్ అయిన తర్వాత కూడా లోపలికి వెళ్ళి ఎన్నడా మై అని లైట్ బాయ్ని భుజం మీద చేసుకొని వెళ్ళిపోతారు. అస్సలు అహంభావం అది లేదు. ప్లస్ వాడి కొంచెం ఈ చింతన, ఇది వేదాంతం, ఆ గోళ అప్పుడు ఉందని నాకు తెలియదు. నేను వాడితో తిరిగితేప్పుడు ఈ టచ్ ఉందని నాకు తెలియదు. ఆ తర్వాత కొంచెం ఎక్కువే ఉంది వాడికి. ఈ బిలీవ్స్ ఇన్ గాడ్ అండ్ ఆల్. హిమాలయస్కి వెళ్ళిపోయాడు కదా. అవునవును, బాబాజీ, మహావతార్ బాబాజీని అవన్నీ విన్నాను. కానీ నాకు బాబాజీని కలిసావా అని అడగడానికన్నా నేను వాడి దగ్గరికి వెళ్ళా. ఆయన కలిశాడో లేదో తెలియదు. కలిశాడా, భ్రమించాడా బాబాజీ అనుకుని, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. అక్కడికి వెళ్ళేసరికి అట్మాస్ఫియర్ వేరమ్మా. నాకు కూడా. మీకు కూడా ఉందా సార్ ఇంట్రెస్ట్, స్పిరిచువల్ ఇంట్రెస్ట్ ఉందా? అలా చచ్చే అంత. ఐ వాంట్ టు డై నాట్ హియర్ సమ్వేర్. హిమాలయస్లో కైలాష్ పర్వతం ఉంది కదా, కైలాస పర్వత సానువుల్లో చావాలి. నా విషయం సంభవం.
ఆ కోరిక అంత బలంగా ఉంటప్పుడు జరుగుతుందంటారు, జరగవచ్చు. అమ్మ, నాన్న, కొడుకు, బిడ్డలు, మనవలు, నథింగ్. చిన్న సంచి బుధాన్ని వేసుకొని వెళ్ళిపోవాలి అలా. వెళ్ళిపోయి ఇంత జీవితం తృప్తిగా ఉందా సార్ జీవితం? మోస్ట్ సాటిస్ఫాక్టరీ, నో కంప్లైంట్ టు మేక్. నాకు జీవితం మీద కంప్లైంట్ చేయాల్సింది ఒక్కటి కూడా లేదు. నా అర్హత, నేను దేనికి అర్హుడును అది వచ్చింది అనుకుంటున్నాను. ఇంకంతకంటే ఏం కావాలి? ఐ డిడ్ నెవర్ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ అన్ అంబానీ. అదేం కాదు కదా, మామూలు జీవితమే. కానీ అంబానీగా కాకపోయినా సార్ మీరు అనుకున్న స్థాయిలో సంపాదించారా మీ కుటుంబ నేపథ్యంతో పోలిస్తే? లేదమ్మా, లేదు. సంపాదన విషయంలో నేను సీరియస్గా తీసుకోలేదు, కానీ నా సంపాదన లేకపోవడాన్ని సంపాదించలేదు. అంటే రెమ్యూనరేషన్స్ బాగా ఇవ్వరా సార్ ఇండస్ట్రీలో ఇలాంటి సపోర్టింగ్ రోల్స్కి? ఉందమ్మా, లేదని చెప్పలేను, కానీ నేను వెరీ సక్సెస్ఫుల్ సపోర్టింగ్ యాక్టర్ని కాదు. సపోర్టింగ్ యాక్టర్లో స్టార్ ఆఫ్ దేర్ ఓన్ రైట్ కొంతమంది ఉన్నారు, నేను ఆ జాతికి చెందడం. పోనీ హ్యామ్ సుందర్ ఖాళీగా ఉన్నట్టు రుచి అన్నట్టుగానే అయింది తప్ప ఇది హ్యామ్ సుందరే వెయ్యాలి అన్న అక్కడికి వెళ్ళలేదు. సో మరి మీ వేతనాలు అవి మీరే డిసైడ్ చేసుకునేవారా, వాళ్ళు చెప్పేవాళ్ళ? ఇవన్నీ లైఫ్ స్కిల్స్ కదా, జీవితంలో మనకు ఒక అర్హత ఉంది, మనం ఇంత అడగచ్చు, డిమాండ్ చేయొచ్చు అనే భావన ప్రతి ప్రొఫెషన్లో ఉంటుంది. అలా మీ ప్రొఫెషన్లో మీరు అది తెలుసుకున్నారా, మీ గురించి, మీ వర్త్ ఎంత, వాల్యూ ఎంత? నాకు నా లక్షణాల్లో ఇంకోటి ఏంటంటే, ఎంత అని అడగను ఎప్పుడు, డేట్స్ ఏమిటి, వేషం ఏమిటి, అంతే తప్ప ఎంత ఇస్తావు బేరమాట అబ్బే అంత కాబట్టి చేయను. ఇంతవరకు డబ్బులు అన్న ఆస్పెక్ట్ వల్ల తిరస్కరించిన వేషం లేదు. కొంతమంది ఇవ్వలేకపోవచ్చు. ఆ రోజుల్లో 15,000 20,000 ఇవ్వడం అంటే గొప్ప మాట. ఇట్స్ ఇన్ 70s కదా. అంత ఇచ్చేవారు సార్? 15,000 నేను తీసుకున్న పెద్ద రెమ్యూనరేషన్ ఎస్పి భయంకర్ అని మన జగపతి రాజేంద్ర ప్రసాద్ గారి జగపతి బ్యానర్, కృష్ణరాజు గారు, నాగేశ్వరరావు హీరోలు, అందులో మెయిన్ విలన్. అందులో నాగేశ్వరరావుని చంపేస్తాను అనుకుంటాను. అయ్యో అంటే చాప కింద నీళ్ళ వెళ్ళే విలన్ అవి కాదు. దానికి నేను తీసుకున్న రెమ్యూనరేషన్ ది హైయెస్ట్ రెమ్యూనరేషన్ అది. 15,000 ఆ రోజుల్లో 15,000 అప్పుడు 1000 కింద ఉండేది కాదు ఆ రెమ్యూనరేషన్. రోజువారీ ఇది కాదు, ఇప్పుడు డైలీస్ వచ్చాయి రోజుకింత అని. అప్పుడు డైలీ లేదు. ఎస్వి భయంకర్ ఫర్ సమ్ డేస్ వీవర్ ఇన్ వైజాగ్, విశాఖపట్నంలో. షూటింగ్ అవుతుంటుంది, నాకు పని లేకపోయినా కూర్చోవడం. ఇప్పుడు పని లేకపోతే కూర్చోవడం అవ్వదు. తీసుకెళ్ళాడంటే రోజుకి 5,000 పడిపోవడం, వాడు తిరిగిపో అన్నంతవరకు. అప్పుడు అది కాదు రెమ్యూనరేషన్, కన్సాలిడేటెడ్ ఇంత, రోల్కి ఇంత, అంతే, రోల్కి ఇంత. హ్యాపీ అమ్మా. అప్పుడు రోజులు అవి, ఇప్పుడు రోజులు ఇవి, అంతే కదా. అంతే కదా సార్. అలా రజనీకాంత్ గారితో మీకున్న అనుబంధం రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో అనుబంధం? అప్పుడు రజనీకాంత్ ఎలా వచ్చిందంటే, వాడు ఒక రకంగా అలా ఉండేవాడు, ఎన్నడా రజనీ అన్న దీనిలో ఉండేవాడు. వీళ్ళని వెళ్ళేసరికి పెద్ద హీరోలు, నాగేశ్వరరావు కానీ, రామారావు గారు కానీ. అయితే రామారావు గారు, నాగేశ్వరరావు గారు అదొక, నేను ఇండస్ట్రీలోకి రావడానికి కారణం నాగేశ్వరరావు గారేనే. అవును, నిలబడ్డానికి కారణం అంటే, ఇంక వెళ్ళిపోదాం దండం పెట్టి ఇండస్ట్రీకి, దీని ధర ఎక్కడ కనిపించట్లేదు అనుకున్న రోజుల్లో ఆయన ఇచ్చిన చేయూతే, దాంతో చిన్న ధైర్యం వచ్చింది, పర్వాలేదని. నేను మొట్టమొదటి కెమెరా ముందు నిలబడింది ఆయన వల్లే. అవును, ఆ రకంగా ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు అక్కినేని నాగేశ్వర గారు. అబ్బబ్బా, ఆయన ఒకడమ్మా ఏదో ఆయన హెల్ప్ చేయడం చాలా తక్కువ అంటారు. అలాంటిది మరి ఎందుకు నాకు అంటే, నేను యాక్టర్ని చూడగానే నాలో నట లక్షణాలు ఏవైనా కనిపించి ఉంటాయి అనుకుంటున్నాను. లేకపోతే ఎందుకు చేయాలి ఆయన? అవును, ఇన్ నో వే ఐఎమ్ కనెక్టెడ్ టు హిమ్. మామూలు ఆయన హోటల్ సవేరాలో దిగేవాడు, ఇక్కడ మద్రాసులో. అవును. అక్కడికి వెళ్ళి దండం పెట్టి అందరూ ఏంటి విషయం ఎవరినో అన్నట్టు చూసాడు, బాగుంది. అలా కలిసిన మనిషికి ఆయన ఇంత సాయం చేయడం గొప్ప. ఆయన మాట వల్ల నేను 4 ఎన్నో సినిమాలు చేశాను హైదరాబాద్. ఆ తర్వాత ఆయనే అన్నారు,
నీకు హైదరాబాద్ ఇస్ నాట్ రైట్ ప్లేస్, ఇక్కడ నా సినిమాలు తప్ప ఉండవు, అవును. గో టు మద్రాస్, ఇండస్ట్రీ ఈజ్ దేర్ అన్నాడు. సో దాంతో అప్పుడు కొత్తగా పెళ్ళయింది నాకు, పెళ్ళని సంకనేసి వెళ్ళిపోయి. అరేంజ్డ్ మ్యారేజేనా సార్? అరేంజ్. అయ్యో అంతే యోగం అమ్మా, అదే అంటున్నాను కదా, పెద్ద ఆలోచించు నేనేదో చేస్తాను అనుకోకు. వాళ్ళ నాన్నగారి దగ్గర పని చేయడానికి నేను ఓకే, అంటే ఒక పొజిషన్లో ఉన్న మనుషులు వాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు. ఆ రోజుల్లో ఒక అంబాసిడర్, ఒక ఫియట్ ఉండేవంటే యూ కెన్ ఇమాజిన్. ర్యాలీ సైకిల్ కొనుక్కుంటేనే ఇలా ఇలా చూసి వెళ్తారు, అంత ఇదిలో వాళ్ళకి 2 కార్లు ఉండేవి, అంత పెద్ద ఫ్యామిలీ. మరి ఎందుకు? కానీ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకంటే కొంచెం వెనకాడతారు కదా సార్, ఆ రోజుల్లో ఉండేదా వాతావరణం? అయినా ఇన్స్పైట్ ఆఫ్ ఇట్ కదా, పెద్ద మైనస్ ఇది. ఇంతకీ మీ ఇంట్లో చెప్పలేదా సార్ సినిమా ఇండస్ట్రీ వద్దు మనకి? అయ్యో చెప్పారు, ఎవరు అనలే. మా అమ్మమ్మ, మా అమ్మ నాగేశ్వరాలు అంత అయిపోరా అంది. నాకు నేను ఇష్టం. మీరు చెప్పడం భలే ఉంది సార్, నిజంగా వాళ్ళందరూ ఆశిస్తులే కదా సార్ మీరు, అంటే ఐ బిలీవ్ ఇన్ ఇట్. ఏంటో తల్లి. ఇంకోటి, ఇంతకాలం బతకడం ఏంటి అసహ్యంగా, మీనింగ్లెస్. నేను హోల్ హార్టెడ్లీ నమ్మి చెప్తున్నానమ్మా, ఎందుకు బతుకుతున్నా, వాట్ హ్యావ్ ఐ డూయింగ్? ఏమీ లేదు, ఊపిరి ఉంది కాబట్టి ఇది ఏదో లంగ్స్ పనిచేస్తున్నాయి, గుండె పనిచేస్తుంది, బతికేస్తున్నాయి. 70s తర్వాత బతకడం కొంచెం నేరం అన్న ఉద్దేశం. అలా అంటే మీరు అన్ని దేవుడికి వదిలిపెట్టినప్పుడు ఇది కూడా వదిలేదు. అందుకే లేకపోతే సూసైడ్ తీసుకోవచ్చు కదా, చేతిలో చచ్చిపోవడం సేపు. అంటే అర్థమైంది అదే, బహుశా అంటే ఇంకా కారణం ఏదో ఉంది. మీరు అదే అంటారు, రే అకారణంగా ఎవ్వడు ఊపిరి తీసుకోవడం ఏదో ఉంటుంది, ఇప్పుడు రేపు ఇటు ఏదో వస్తుంది నేను అనుకుంటున్నాను. ఈ పొడుగు సంచి తగిలించుకొని హిమాలయస్ పోవడమే మిగిలి. మీకు సాధన, మీకు చేయాలనే కోరిక మీకుంది కాబట్టి. ఇప్పుడు యాక్టింగ్ అసలు ఆపేసి ఎన్ని రోజులు అయింది సార్? అంటే ఆపేసి నేనన్నా ఆపడానికి ఎవరో పిలవలేదు. అంతే, పిలవలేదు అది. బట్ నేను హైదరాబాద్ వెళ్ళి మా అబ్బాయికి అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, అక్కడికి బెంగళూరు. వాడితో పాటు ఎట్లా ఆడపాదాలపో వచ్చి వేషాలు నమ్ముకోరు, ఇక్కడ ఒక్కడనే ఉండిపోక్కర్లేదని చెప్పి వెళ్ళిపోయాను. అక్కడ 4 or 5 years టోటల్లీ డిస్కనెక్టెడ్ విత్ ది ఇండస్ట్రీ. అప్పటికి మన రూపాది ఉంది కదా ఆర్టిస్ట్, షీ కాల్స్ మీ నాన్నగారు అని. ఎప్పుడు నాలాగా అందరూ ఒక సినిమా చేసాం, అందులో నా కూతురు నూరారా నాన్నగారు అంటుంది. అది నాన్నగారు. ఆ అమ్మాయి కన్నడలో రాజ్ కుమార్ పెద్ద ఆయనతో హీరోయిన్గా చేసిన అమ్మాయి. తెలుసు, రూపగారు బాగా తెలుసు కదా. సో వండర్ఫుల్ వండర్ఫుల్ ఐ లవ్ హర్ అంతే. కలిసిన హృదయాలలోన ఆవిడదైన పాట కాదు, కాంచన గారిదా, రూపగారిది. మొత్తానికి ఒక పాట నాకు గుర్తు, అందుకని ఇది మంచి పాట కూడా చెప్తారు. కళ్యాణిని కనులున్న మనసుకు కనిపించు రూపాన్ని, మనసున్న చెవులకు వినిపించు రాగాన్ని. నారాగేంద్రలో పాట ఆత్రేయ గారు రాశారు, ఎంఎస్ విశ్వనాథన్ మ్యూజిక్. చెప్తున్నా పాట అంటే మీరు ఏదో పాట అంటే నాకు అమ్మాయి విషయం గుర్తొచ్చేది ఆ పాటే. మీకు సంగీతంలో కూడా ప్రవేశం ఉన్నట్టుంది మీకు. అబ్బో సరిగా మనం కూడా రావు, హ్యాపీ రాదా? అవే. కానీ మీరు ఆత్రేయ గారితో మరి స్నేహం, కవిగా ఆయన అదే మనసు గురించి ఏం తెలుసుకున్నారని. అది ఎలాగంటే ఈ పాటలు నాలాగ ఎందరో ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ని, అసిస్టెంట్ రైటర్ని, యాక్టర్ని అన్నిట్లో నేను ఉండేవాడిని. పాట రాయాలి. ఆత్రేయ గారు కవర్ పెట్టారు. ఆ ముసలాయనతో నేను పడలేను, మీరు వెళ్ళండి అన్నాడు ఈరంక శర్మ గారు డైరెక్టర్. సరే నేను వెళ్ళాను, ప్యాడు పేపర్లు పెన్ను పట్టుకుని. ఆ రకంగా ఆయన పరిచయం అమ్మా. హీ లవ్స్ మీ అనలేను కానీ హీ లైక్స్ మీ సో మచ్ ఆత్రేయ గారు. ఎందుకో ఒకరిని చూస్తే లైక్ చేయాలనిపిస్తుంది, ఒకరిని చూస్తే చేయాలనిపిస్తుంది అనుకుంటాను. పెద్ద కారణం ఏం లేదు. ఎంత దగ్గర అయ్యామంటే ఒకసారి అప్పుడే కొత్తగా ల్యాండ్ లైన్ వచ్చింది. ఆ ఫోన్స్ ల్యాండ్ లైన్ రావడం అంటే మీరు 2-3 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది. అవునవును, ఒక టైంలో విని అలాగే విన్నాము.
ట్రింగ్ మంత్ తీసాను. హ్యామ్ సుందర్ గురుగారు ఏంటి బిజీయా, ఏం చేస్తున్నారు? బిజీయా, ఏం లేదు సార్, చెప్పండి ఏంటి. ఒక స్క్రిప్ట్ చేద్దామన్నారు. మహాభాగ్యం. అయ్యో ఓకే సార్, ఏం చేయాలి నేను? ఏం లేదు, కొంచెం తొందరగా ఈవినింగ్ ఫోన్ చేసేసి చేయండి. ఎప్పుడు వెళ్తారు అన్నది వీ కాంట్ సే, దట్ డిపెండ్స్. ఓకే అనుకున్నాను. మా ఆవిడకి చెప్పాను, ఇచ్చాము 6:30కి నా డిన్నర్ అయిపోయేది. స్కూటర్ మీద ఆత్రేయ గారి ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన ఎందుకు నన్ను పిలిచాడు అంటే, ఆయన పాట చెప్తుంటప్పుడు నా రియాక్షన్స్ దాన్ని బట్టి ఓహో వీడికి ఏదో కొంచెం ఒక టేస్ట్ ఏదో ఉన్నట్టుందా ఒక నమ్మకం వచ్చింది. లేకపోతే ఆయనకి ఎంతమంది లేరు రాసేవాళ్ళే అంటే కదా. ఆ రకంగా పిలిచారు. దేవుడు నాస్తికుడయ్యాడు అని ఒక టైటిల్తో రాయికి ఏడ్పిస్తాడు అంటారు కదా. 6 daysలో ఫుల్ స్క్రిప్ట్ రెడీ అమ్మా. అది ఏంటి ఫుల్ రోజంతా కూర్చోవడం కాదు. నేను సాయంకాలం వెళ్ళేవాడిని, ఒకసారి రాత్రి 1 గంట కూడా అయ్యేది, ఇంటికి వచ్చేవాడిని. అలాగా 6 times వీ సాట్, ఫుల్ స్క్రిప్ట్ రెడీ. అది అప్పటికి శంకరాభరణం వచ్చింది. కృష్ణరాజు గారు ఏదో ఒక పెద్ద నామాలతో వాడితో ఒక వేషం ఉందమ్మా, సక్సెస్ అయింది. కొంచెం భీకరమైన వేషం అలాంటిది ఏదో. ఇందులో ఒక ఆలయ పూజారి వేషం, దానికి కొంచెం పోలికలు ఉన్న వేషం ఇందులో ఉంది. నేను రాజుగారికి చెప్పా ఒకసారి, రాజుగారు చాలా నాకు ఎంత నచ్చిందో ఆ స్క్రిప్ట్. ఆయన ఉంది సార్ ఆత్రేయ గారు, అలాగే అన్నాడు. ఫోన్ చేశాడు. చేస్తే ఆత్రేయ గారు అయ్యో ఒక 10 రోజుల క్రితం ఇప్పుడు మన బాలచంద్ర గారు తీసుకున్నారు, 25,000 అడ్వాన్స్ పంపించేసి ఇదే స్క్రిప్ట్ ఉందట, అది ఇవ్వండి అన్నాడు. బాలచంద్ర అడిగితే ఎవరినో అంటారు, బంగారం కదా. ఇచ్చాడు అంతే. చక్కగా ఆ సీట్ మీద వేసుకొని కూర్చున్నాడు. ఏం చేయలేదు అంత. అలాగే ఆయన దగ్గర ఎన్ని ఉన్నాయో స్క్రిప్ట్స్ బాలచంద్ర గారి. చాలా మంచి కథ, మంచి ఇది ఉందంటే హీ పర్చేజెస్. ఆయన నాకు కావాలే కదంటే డబ్బులు కూడా అడగరు, ఇచ్చేస్తారు. బాలచంద్ర చేతిలో పడ్డం కంటే భాగ్యమే ఉంది కదా. అంతే కదా. అలాంటిదమ్మా. అయితే ఏంటంటే ఇది ఆయన దగ్గర ఉంది, బాలచంద్ర తీసుకెళ్ళిపోయాడు అన్నారు. బాలచంద్ర దగ్గర నుంచి రాదు ఈయన తెలుసు కృష్ణరాజు గారికి. మర్చిపోయారు. చెప్తున్నా, కృష్ణరాజు గారు అందులో నా కొడుకు. ఆయన కూడా మీ కొడుకే? శోభన్ బాబు గారు మీ కొడుకే? అబ్బా, ఆ తరంలో హీరోలు అందరూ కొడుకులు. ఎలా అనిపించేది సార్ మీరు ఒక హీరోకి అంటే ఒక ఎలా? కృష్ణ గారు ఆయన ఎవరు విజయనిర్మలమ్మ టైటిల్ ఏంటి, ఒక సీరియల్ తీశారు ఆవిడ. కృష్ణ గారు సీరియల్ చేయడం ఏంటి అసహ్యం కదా. అవునవును. అలాంటివి చేశారు విజయనిర్మలమ్మ డైరెక్షన్తో. వీ హ్యాడ్ బీన్ టు అండమాన్ దీవులకు వెళ్ళాం, 15 రోజులు ఎంత ఉన్నాం. ఆయన నా కొడుకు.